రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. మనందరికీ కూడా విజయవాడ స్టేషన్ సుపరిచితమే. విజయవాడ స్టేషన్కి ఈ మధ్యకాలంలో అనేకమైన అవార్డులు గట్రా వస్తూ ఉంటున్నాయి. అవన్నీ కూడా మన న్యూస్లో అయితే చూస్తున్నాం. ఇక్కడ ఒక 3 విషయాలు అయితే నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా అంతా కూడా 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపున ట్రైన్ ఇంజిన్ అండ్ నేషనల్ ఫ్లాగ్ ఉండే క్లాక్ టవర్ ఇవన్నీ ఉండే ప్రధానమైన టెర్మినల్ దగ్గర ఈ పైన అయితే వెయిటింగ్ హాల్ లాగా ఇక్కడ టికెట్ కౌంటర్లు కానీ ఇటువంటివి ఉండవు. మనకి ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలన్నా కిందకైతే వెళ్ళాలి. ఈ రకంగా కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ ఉండదు, సిగ్నల్ ఉన్న నెట్ అయితే లాగదు. నేను నెట్ అని ఎందుకంటున్నానంటే ఈ మధ్యకాలంలో కౌంటర్లని క్యాష్లెస్ అంటే మనకి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇలాగా కేటాయించడం అయితే జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎన్ని కౌంటర్లు ఉన్నా 2 కౌంటర్లే అందుబాటులో ఉంటాయి. అందులో ఇప్పుడైతే ఒకటేమో ఆన్లైన్, ఇంకోటేమో క్యాష్ అని చెప్పని అన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే లోపలికి వెళ్ళేది, బయటికి వెళ్ళేది అంటే ఇటు అవుట్ ఇటు అనేది ఉండదు. దాని గురించి నిత్యం అయితే డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇది కొన్ని సంవత్సరాల నుంచి అయితే నేను గమనిస్తున్నాను నేను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి స్కాన్ ఇవన్నీ చెప్పని రాశారు కదా, ఇక్కడ ఇదే ఆన్లైన్ కౌంటర్, ఇదైతే క్యాష్ కౌంటర్. సరే, ఇప్పుడు ఇంకో విషయం, మనకి లోపల ఉన్న వాళ్ళు బయటకి ఏం మాట్లాడుతున్నారు, బయట ఉన్న వాళ్ళు లోపలికి ఏం మాట్లాడుతున్నారు అనేది సరిగ్గా వినిపించే పరిస్థితి కాదు. కొంతమంది స్టాఫ్ ఉంటారు, అంటే అందరిని అంటలేదు, కొంతమంది స్టాఫ్ వాళ్ళ నోట్లోంచి మాట బయటికి రాదు. వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థం కాదు. మనకి ఇప్పుడు చెప్పాలంటే మల్టీప్లెక్స్ థియేటర్ల దగ్గర మైక్ లాంటిది అయితే ఉంటుంది. అటువంటి సౌకర్యాలు అయితే ఇక్కడ ఏమి ఉండవు. అదంతా కూడా కస్టమర్ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. నేనైతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాను, నాకు టికెట్ అయితే ఇవ్వలేదు. ఏంటంటే అది అయిపోయింది అంటున్నారు, డబ్బులు అయితే కట్ అయినాయి, తర్వాత వాపస్ అవుతాయి అంటున్నారు. సరే, అది టికెట్ విషయం పక్కన పెట్టేస్తే ఇక్కడ మనకి వాష్రూమ్స్ యూజ్ చేసుకోవాలంటే యూరిన్ ఫ్రీ అండ్ బాత్రూమ్కి వెళ్ళాలంటే ఇంత అని చెప్పని ఉన్నాయి కదా, స్నానం చేయాలంటే ఇంత ఉన్నాయి కదా, వాళ్ళ నోటుకు వచ్చింది చెప్తారు. మనం పాస్ పోసుకోవాలంటే 10 రూపాయలు ఇవ్వాలి. మనకి 2 రూపాయలు ఇవ్వాల్సింది లిటిన్కి వెళ్ళాలంటే వాడు 10 రూపాయలు కావాలంటే ఇవి, లేకపోతే మానే అంటాడు. స్నానం చేయాలంటే వాడు 30 చెప్తాడు, నోటుకు వచ్చింది చెప్తాడు. ఇంకా పార్కింగ్ వచ్చేటప్పుడు 35 రూపాయలు 40 పైసలు బిల్లు ఉంటే నువ్వు 40 రూపాయలు ఇవ్వి అంటాడు. ఎందుకంటే 40 రూపాయలే అంటాడు. అంటే ఈ రకంగా అయితే ఉన్న అనేకమైన అవార్డులు వస్తున్నాయని చెప్పి అన్నారు, కానీ దీన్ని కొంచెం పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రతిదాని మీద అంటే ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది ప్రతిదాన్ని. అది మానేసి మేము అవార్డుల వరకు చూసుకుంటాం అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు. దీని మీద మీ అభిప్రాయం అయితే కామెంట్ చేయండి. ఇది విజయవాడ రైల్వే స్టేషన్లో పరిస్థితి.